రాత్రి దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడని కొన్ని విషయాలు మనం ధ్యానించాం. ఇప్పుడు దీంట్లో మరొక విషయం ఏంటంటే, మోషే దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టాడు. అందరూ కూడా ఇది కొంచెం మీరు గమనించాల్సిన విషయం. ప్రార్థనలో కనిపెట్టాడు, ప్రార్థన ప్రారంభించాడు. ప్రార్థన ప్రారంభించినప్పుడు ప్రార్థనలో కనిపెట్టాడు. ప్రార్థన ప్రారంభించాడు, ప్రార్థనలో కనిపెట్టాడు. ప్రార్థనలో ఎందుకు కనిపెట్టాలంటే, ప్రార్థనలో కనిపెట్టకపోతే నడిపింపు రాదు. నడిపింపు కొరకు కనిపెట్టాలి. రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత కొంచెం ప్రాణం నీరసంగా ఉందని ఇంత ముద్ద తినేసి మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత 11:30 టైం కొంచెం ప్రార్థన ప్రారంభించింది. సరే లోపల వాళ్ళందరూ పడుకున్నారు అనేసి మళ్ళీ బయటకు వచ్చి అలా ప్రార్థనలో ఉన్నాం, ప్రార్థన చేస్తాం. నిద్ర పట్టలేదు రాత్రి అంతా కూడా. ఏం చేద్దంటే కొంతమంది ప్రార్థనకు రాలేదు. వాళ్ళు ఎందుకు ఆగిపోయారో, నన్ను ఎవరు ఆపేశారు అనే సంగతి వాళ్ళకి తెలియని అజ్ఞాన దశలో ఉన్నారు ఎంతకాలమైనా. ప్రభు ఇలాగుంటే రేపు ఏదైనా దాడి సాతాను చేస్తే పరిస్థితి ఏమవుద్ది ప్రభు? కుటుంబాలు కానీ సన్నిధిలో ఉండాలి కదా, భార్య భర్తలు కానీ సన్నిధిలో ఉండాలి కదా, పిల్లలు నీ సన్నిధిలో ఉండాలి కదా. 2 దినాలు కూడా పూర్తి కాదు కదా. ఆగిపోయిన ప్రభా ఈ ఉదయకాలము 10 గంటల మీ కూటానికైనా ప్రభా వారిని నడిపించు ప్రభా అని ప్రార్థన చేసి ఉన్నది కొద్దిమంది, మనకున్న కొంతమంది వెళ్ళిపోయారు. ఉన్నది కొద్దిమంది. ఆ కొద్దిమంది బట్టి బాధ్యత తీసుకుని చేస్తున్న పని అయితే ఆ ఉన్న కొద్ది మందిలో కూడా కొంతమంది రావడం, కొంతమంది ఆగిపోవటం. మనము ఈ బల్లా కార్యక్రమం అనేది ప్రతి వారం చెయ్యం, లేకపోతే నెలకొకసారి ఏంటంటే మొదటి వారం అవి చేస్తారు కొన్ని చోట్ల. సరే, నేను ఆ విషయాలు ఏమి తప్పు అని ఆ విషయాలు ఏమి మాట్లాడలేదు. కానీ ఇక్కడ మీకు అలవాటు చేసింది ఏంటంటే, ఒక 2 దినాలు ఉపవాసం పెట్టి దాంట్లో ఉంటే అది మీకు క్షేమము. కడగబడి శుద్ధీకరించబడి ఈ 2 దినాలు వాక్యం విని ప్రార్థనలో ఉండి మిమ్మల్ని మీరు నలగొట్టుకుని మిమ్మల్ని మీరు వాక్యం ద్వారా కట్టుకోవటం, ఇది జరగటం. దీని ద్వారా అప్పుడు ఆ పవిత్రమైన కార్యంలో మీరు పాలు పొందితే ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత, దాని ప్రభావము మీ కుటుంబాల్లో మీరు అనుభవిస్తారు. నేను గత ఉపవాస కూటాల్లో చెప్పాను, తనకు తాను స్వపరీక్ష చేసుకుంటే, కొరింథీ పత్రికలో మనం 11వ అధ్యాయంలో 32వ వచనంలో చూసాం. తనకు తాను స్వపరీక్ష చేసుకుంటే, ఇప్పుడు ఈ ప్రార్థనలో ఉన్న విషయం ఏంటంటే, ఎవరికి వారే, భర్తకి భర్త, భార్యకి భార్య, పిల్లలకి పిల్లలు, ఎవరికి వారే తమకు తాము పరీక్షించుకో. చదువుతారా మాట? మీరు చదివారు ఇందాక మాట. అది పొందబోదు. చూడండి, చాలా ఇప్పుడు ఏ సందర్భంలో పౌలు మాట్లాడుతున్నాడు అంటే, ఇది ప్రభురాత్రి భోజనము విషయంలో ప్రస్తావించాడు ఈ విషయాన్ని సంఘస్థులతో. ఎవరో ఒక వ్యక్తి, లేదా సేవకులో, లేదా సంఘ పెద్దలో, విశ్వాసులో, ఇంకొకళ్ళు కొంచెం ఆత్మలో అనుభవం ఉన్న వాళ్ళు, పెద్దోళ్ళు, ఎవరొకరు ఏలుపెట్టి ఈ లోపం నీలో ఉంది అని చెప్పడం అనేది వేరే విషయం. వాక్యం వింటుండగా
నిన్ను పరీక్ష చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్య విషయం. అది తీర్పు పొందకపోదు అంటే పరీక్ష చేసుకుంటే నువ్వు తీర్పు పొందకపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీర్పు ఒకటి ఉన్నది. ఎవరికుంది తీర్పు? ఎవరికుంది? రక్షణ పొందిన వాళ్ళు కూడా రేపు ధవళ సింహాసనం ఎదుట మనమందరం నిలబడాలి. ఆ న్యాయాధిపతి ఆ న్యాయపీఠం ఎదుట. స్తోత్రం. తెలుసో తెలియకో అజ్ఞానంతోనో మూర్ఖత్వంతోనో కొన్ని పొరపాట్లు జరుగుతున్న సమయంలో వాటిని సరి చేసుకోవడానికే దేవుడు మనకి ఈ అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. స్తోత్రం. హల్లెలూయా. కరోనా బెదడు పోయింది. మార్చి లాస్ట్ వీక్కి ఆవిడ తట్టా పుట్టా చదువుకొని మొత్తం మీద మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, పోవద్దని చెప్తున్నారు ప్రజలు. తర్వాత మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అయింది. టీవీలో ఉన్న మీ అందరికీ తెలుస్తుంది. రష్యాలో యుద్ధం. ఇప్పుడు దానికి అమెరికా కూడా తోడైతే ఎట్లా ఉంటుంది? చూడండి, వాక్యము ప్రవచనాలు ప్రభు చెప్పిన మాటలు ఇప్పుడు సమీపంగా దగ్గరగా వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఈ పరిస్థితులను బట్టి వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభుతో కలిసి జీవించడానికి ఒక వివేకము కలిగిన ఆత్మచేత నడిపించబడే వారమై ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నా రాకడకు ముందు ఏమవుతుందంటే భూకంపాలు, కరువులు, యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం. ఇప్పుడు మరి ఇదొక కల్లోలో ఇప్పుడు స్టార్ట్ అయ్యింది పరిస్థితి. దేశంలో ప్రపంచంలో ఎక్కడ నెమ్మది లేకుండా ఉంది. మొన్న ప్రాణహాని, లక్షల మంది చచ్చిపోయారు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం నిజంగా చదివి దాన్ని గ్రహించే ఆ తాపత్రయము విశ్వాసులో ఉంటే, ఒకవేళ చదువులేని వ్యక్తి కూడా విని ఆ మాటల విషయంలో తాపత్రయము శ్రద్ధ కలిగి జీవిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తులు ప్రభు చేత భద్రపరచబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. బాంబులు వేసేస్తున్నారు, గన్లు ఇచ్చి పేలు చేస్తున్నారు, చచ్చిపోతున్నారు, బిల్డింగులు కూలిపోతున్నాయి. భయం. పసిపిల్లలు, వృద్ధులు, ఇక ఏమి లెక్కపత్రం లేని పరిస్థితిలో ఉంది దేశం. కానీ ఇటువంటి విభిన్నమైన పరిస్థితుల్లో మనమున్నా కానీ ఒక ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుని కొద్దివారముగా ప్రభు సన్నిధిలో గడపడానికి మీరు కూడా నిజంగా మొత్తం ఈ మనసులో ఏముందో నాకు తెలియదు కానీ మొత్తం మీద వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాకినాడ జాయిన్ కూడా మరి వచ్చాడు. మరి ఎవరన్నా పోర్ చేస్తే వచ్చాడో ఏంటో మనకు తెలియదు. దేవుని స్తోత్రం. మొత్తం మీద వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కూడా బిజీయే. ఆయన అంటే అందరూ బిజీయే, నేను తప్ప. నేను ఖాళీ ఉంటాను, ఎప్పుడు ఖాళీ ఉంటాను. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అంటే, నీవు నిమ్మలంగా, నీ కుటుంబం ప్రశాంతంగా, నీ ఒక సమాధానకరమైన స్థితిలో, రోగమైనా ఇంకొకటైనా ఏది కలిగి ఉన్నా మనసులో ఒక నెమ్మది కలిగి భూమి మీద దేవుడు పిలిచే వరకు ఉండవలసి ఉన్నది కనుక కష్టాలు భరించలేక, అవమానం భరించలేక ప్రాణం తీసుకోలేం కదా. రక్షణ పొందిన వ్యక్తి ఒకవేళ అర్ధంతరంగా సూసైడ్ చేసుకుంటే సత్యం నరకరకు పోతాం. అదో దౌర్ పరిస్థితి. కానీ ఇటువంటి భరిస్తూ ఆనందంగా, ప్రశాంతంగా, నిమ్మలంగా ఉండాలంటే తప్పనిసరిగా మనము దేవుని సన్నిధిలో
మనం ఉపవసించి ప్రార్థన చేయవలసిన అవసరత మనకెంతైనా ఉంది. హల్లెలూయా. ఎంతైనా మనకెంతైనా ఉంది. పౌలు ఉద్దేశించి మాట్లాడుతున్న 32-31 వచనంలో ఆయన మాట్లాడుతున్న మనకి అని చెప్తున్నాడు. మనకి, మీకా మనకా? మనల్ని ఇప్పుడు ఆయన కూడా కలుపుకుంటూ ఉన్నాడు. అపోస్తలుడు ఆయన సామాన్యమైన విశ్వాసంతో ఈక్వల్గా చేసుకుని మాట్లాడుతున్నాడు. దేవదూతల భాషలో మాట్లాడగల 9 కృపావరాలు కలిగిన వాడు, దర్శనం కలిగిన వాడు, 3వ ఆకాశానికి ఎత్తబడిన వాడు, ఎవరు కూడా పలక కూడని మాటలు విన్నవాడు, మానవుడు అది ఎవడు పలకూడదు. 2 కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో చెప్పిన మాటలు నేను చెప్తూ ఉన్నాను. అటువంటి ఈ గొప్ప ఆధిక్యతలున్న ఈ వ్యక్తి ఒక సామాన్యమైన విశ్వాసంతో ఈక్వల్ చేసుకుని మనము అని చెప్తున్నాడు. మనకు మనమే తీర్పు తీర్చుకునే ఎడల, మనకు మనమే పరీక్ష చేసుకునే ఎడల, ఈ 2 దినాలు ప్రార్థనలో ఉన్న వ్యక్తి ఎవరి విషయం మైండ్లోకి తెచ్చుకోకూడదు. సైతం చేసే గొప్ప మోసం ఏంటంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఆ చమత్కారం ఏంటంటే, నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఆ ఫోకస్ నీ మీద పెట్టుకొని అవుతుంది. ఆ ఫోకస్ నీ దగ్గర ఉన్న లైట్ ఎవరికి వేస్తుంది తెలుసా? ఎవరికి వేస్తుంది? నీ మైండ్లో ఎవరో ఉంటారు, ఆ ఫోకస్ ఆ లైట్ అలాగే వేస్తుంది. వాళ్ళకి అనిపిస్తారు నీ మైండ్లో, కళ్ళు మూసుకునే ఉంటావు. నేను అనుకుంటాను, అబ్బా ఎంత బాగా ప్రార్థన చేసేస్తుంది ఆవిడ, ఎంత బాగా ప్రార్థన చేసేస్తున్నాడు ఈయన అని నేను అనేసుకుంటాను. అయితే దానిపైన అది చేసేసుకుంటూ ఉంటుంది. ఈ విషయాలు కూడా గమనించవలసిన విషయం ఉన్నది. దేవుని స్తోత్రం. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే మనసులో ప్రశాంతంగా నిమ్మలంగా జీవించటం. ప్రశాంతంగా నిమ్మలంగా జీవించటం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ చూడండి, మోషే ఆయన ప్రార్థన ప్రారంభించి ఆ ప్రార్థనలో ఆయన కనిపెడుతున్నాడు. రాత్రి ఈ విషయం మాట్లాడలేదు, ఆ నడిపింపు గురించి అవి మాట్లాడాం. కానీ ప్రార్థనలో కనిపెట్టి, దేని గురించి కనిపెట్టాలంటే నీవు నీ ప్రార్థన నడిపింపు కొరకు కనిపెట్టాలి. ప్రార్థించిన వెంటనే నడిపింపు నీకు రాదు. స్తోత్రం 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 స్తోత్రం. మీరు ఎంతమంది చెప్పగలుగుతారు, ఏమంటే మాకు నిన్న ఇవాళ ప్రార్థనలో చేస్తే మాకు కొంచెం నడిపింపు దొరికింది అని? మీకే తెలుస్తాయి కదా. ఆనందంగా ఉందా, ఇది ఏమైనా టార్చర్గా ఉందా? ఏమా ఆ స్మైల్గా అర్థం ఏంటి? నేను ఏమనుకోవాలి? ఎల్లవయ్యా అనేసి స్మైలా, లేకపోతే కరెక్టేనండి ఆయన ఏమనుకోవాలి? విజయ్ కుమారు నువ్వు కూడా నవ్వుతున్నావు. ఇప్పుడు మొత్తం అందరూ నవ్వినప్పుడు నువ్వు నవ్వలేదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సపరేట్ నవ్వు వేసావు, స్మైల్ స్తోత్రం కాదు. ఇక చూడండి, గమనించండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేని కొరకంటే, ప్రభువా నాకు నడిపింపు లేదు, నాకు నడిపింపే. కొంతమంది ఈ మాట క్యాజువల్గా వాడతారు, నాకు నడిపింపు లేదండి. ఏంటి నాకు నడిపింపు అంటే? దేవునితో ఎప్పుడు దేవునితో ఉన్నట్టే మాట. ఎప్పుడు నేను దేవునితోనే ఉంటాను, ఎప్పుడు దేవునితో ఉంటాను, దేవుడు నాతోటే ఉంటాడు. నాకు నడిపింపు లేదు. ఈ మాట బరువైన మాట, విలువైన మాట, చాలా ఉన్నతమైన మాట. క్యాజువల్గా మాట్లాడేసే మాట కాదు ఇది. అలా మాట్లాడకూడదు కూడా. కొన్ని మాటలు నేర్చుకుంటారు కొంతమంది సేవకుల దగ్గర. ఆ మాటలు నేర్చుకుని ఆ మాటలు పలుకుతూ ఉంటారు. అది చాలా అనర్థం. నీవుగా గ్రహించి తెలుసుకుని మాట్లాడాలి. నీవుగా అనుభవించి రుచి చూసి మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఒక స్వీట్ తిన్నారు, అమ్మ ఎలా ఉందంటే చాలా బాగుందండి అంట.
మీరు చాలా బాగుంది అన్నారు, దాని రుచి నాకేం తెలుస్తుంది? తెలియాలంటే అది తినాలి. ఇప్పుడు ఒక నడిపింపు నీకు దొరికిందా అని అంటే ఒక స్మైల్ ఇస్తారు మీరు. మీరు రాగానే మీ మొక్కలు చూశాను. నేను చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఆ రాత్రి కొంచెం ఈ మాటలు పట్టుకుని కొంచెం ప్రార్థన కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే తెల్లజోన ప్రార్థన చేసారేమని నేను అనుకుంటున్నాను. మరి అది నా భ్రమ ఏంటో తెలియదు. మరి అది నిజమైతే దేవుని స్తోత్రం. స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఇక్కడ నడిపింపు అనేది అవసరం. ఈ నడిపింపు, ఈ కనిపెట్టడం అనే విషయాన్ని చూసినప్పుడు ఈ కనిపెట్టే ప్రార్థనలో మనం ఇప్పుడు ఉన్నాం. కనిపెట్టే ప్రార్థనలో మనం ఉన్నాం. చదువుతారన్నమాట. 34:28 కొంచెం. అతడు ఎలా చదవాలంటే ప్రింటింగ్ ప్రెస్ శుభలగలు వేస్తారు కదా మీరు ఎప్పుడైనా షాపులుగా అవి వెళ్ళి ఆ ప్రింటింగ్ ప్రెస్ ఏమైందంటే అది ఏం చేస్తుందంటే అది పేపర్ తీసి పేపర్ పెట్టడానికి టప్ 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 అని కొడుతుంది. యాక్చువల్లీ ఆ పేపర్ని కొడుతుంది టప్ అని. అది ఆ కొట్టేలా తీసేపటికి దాని మీద లెటర్ పడుతుంది. అట్లా చదువుతున్నప్పుడు ఎట్లా ఉండాలంటే అది ఫ్రంట్ పడుతున్నట్టుగా ధైర్యంగా చదవాలి. అది కూడా వెనక ముందు డౌట్ పడతా. ఎందుకు డౌట్ ఉంటుందంటే నువ్వు ఇంటికాడ కూడా వాక్యం చదవు, బైబిల్ తీయవు, అది ఇక్కడ తెలిసిపోద్ది. నువ్వు ఇంటికాడ వాక్యం చదువుతుంటే టప 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 పడుతుంటుంది. అలాగా అప్పుడు వాక్యం చెప్పేటికి ఎట్లా ఉంటుందంటే ముందుకు వెళ్ళిపోతుంటుంది మెసేజ్. ఎలా వెళ్ళిపోద్ది? ముందుకు వెళ్ళిపోవడం అంటే 5 అన్నది 4:30కే ముగింపు చేసుకుంటాం. ఇక లేదంటే 7 అయిపోద్ది, 3 గంటల ఎక్స్ట్ అయిపోద్ది. ఇది ఆలోచించుకోండి. మరి మీరు ఇన్ని కష్టాలు ఉన్నాయి మీకు. 28 వచనం. అతడు 40 రేయం పగళ్ళు, రాత్రి పగళ్ళు. ఇక్కడ చూడండి, యెహోవాతో కూడా అక్కడ ఉండెను, దేవునితో కూడా అక్కడ ఉండెను. ఒకవేళ మనలో ఎవరైనా ఈ వాక్యం రాశారనుకో, ఎలా రాస్తారు? ఎలా రాస్తారు? ఈ వచనం ఎలా రాస్తారండి? మోషే అయితే ఇలా రాశాడు. ఇది మోషే రాసిందే. మోషే ఏం రాశాడు? అదే ఏమి రాశాడు? ఆయనతో కూడా అక్కడ ఉండేను. సపోజ్ జాన్సన్ గారు అనుకుందాం. ఇప్పుడు జాన్సన్ గారు రాశారనుకో, ఏమని రాస్తాడు? నాతో కూడా ఆయన ఉండేను. చిన్న డిఫరెంట్. కానీ దీంట్లో సాతాను పెట్టేది ఎంత ఉందో తెలుసా? కొండంత ఉంది. పెద్ద తేడా ఉందా? మీరు చదువుతున్నారు కదా, ఇప్పుడు ఎంత తేడా ఉందా? ఏమండి జీవన్ కుమార్, విజయ్ కుమార్, ఏం తేడా ఉందా? చదువు విజయ్ కుమార్, చదువు సారీ అన్నమాట. ఏం పని లేదా ఈయనకి? 40 రాత్రులు కొన్ని పగలంటే ఏదో ఉన్నాడంటే అనుకోవచ్చు. కొన్ని భార్య పిల్లలు లేరా? బొత్తిగా బాధ్యత లేకుండా కొన్ని పగలంటే కొన్ని రాత్రి ఇంటికి రావాలి కదా. అంటే మన స్టైల్లో ఆలోచిస్తే భక్తి ఉండొచ్చు, కానీ అదే ఈ చిన్న విషయంలోనే 28 వచనం 29 కూడా మాకు చదువుదాం. అక్కడ ఉండేను.
అక్కడ ఉండినప్పుడు అతని పరిస్థితి ఏంటంటే భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదు, 40 రాత్రులు 40 పగలు నీళ్లు తాగకుండా. ఒక మనిషికి జీవన ఆధారం ఏంటంటే నీరు తాగకుండా ఏ మనిషి ఉండలేరు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనిపెడతా ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చదవండి. ఆయన అనగా ఎంతలో ఇప్పుడు ఈయన కనిపెడుతున్నప్పుడు ఆజ్ఞలు తయారవుతున్నాయి, వాక్యం సిద్ధపరచబడుతుంది. ఈయన కనిపెడుతున్నప్పుడు, ఈయన ప్రార్థనలో ఉన్నప్పుడు, ఈయనకు ఒక నడిపింపు దొరికినప్పుడు అప్పుడు అర్థమైంది ఏంటంటే దేవుడు వాక్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఒక్కొక్క చట్టం, ఒక్కొక్క నియమము, ఒక్కొక్క ఆజ్ఞ తయారు చేస్తూ ఉన్నాడు. ఒకేసారి సడన్గా అట్లాగా జుమ్ అనేసి వెంటనే పలకలు ఇచ్చేయలేదు, తన వేలుతో రాస్తున్నాడు అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈ ప్రార్థనలో ఈ 40 రాత్రులు 40 పగళ్ళు గడుపుతూ ఒక నడిపింపు ఇతనికి వచ్చినప్పుడు ఇతనికి ఏం దొరికిందంటే వాక్యము దొరికింది. స్తోత్రం, వాక్యము దొరికింది. ఇప్పుడు ఆ వాక్యమును బట్టి ఇతను కట్టుకోవడానికి వీలవుతుంది. ఒక వాక్యం చదువుతాం దీంతో కలిపి మరొక మాట. దేవుని స్తోత్రం. ఆ యోధా పత్రిక 1:20-21 యోధా పత్రిక. అమ్మా ఇది చూడండి ఒక్కసారి ఇక్కడ ఒక మాట గురించి నేను చదివించాను. ఇది ఇప్పుడు కట్టుకునే బాధ్యత ఎవరిది? నీ జీవితాన్ని. శాపము, ఆశీర్వాదము, దీవెన ప్రభువు మన ఎదుటే పెట్టారు. మనం గమనించాలి. వీటిలో ఏది తీసుకోవాలో చాయిస్ నీకు విడిచిపెట్టేశాడు దేవుడు. ఈ వాక్యంలో చూసినప్పుడు ఈ యోధా పత్రిక సంఘానికి రాయబడింది. దీంట్లో గుర్తించవలసిన విషయం ఏంటంటే ఒక్కొక్క విశ్వాసి నిన్ను నీవు విశ్వాసము ద్వారా యేసుక్రీస్తులో నిన్ను నీవు కట్టుకోవాలి. ఇప్పుడు ఆ పని పరిశుద్ధాత్మ ద్వారా జరిగే పని అయి ఉంది. నిన్ను నువ్వు కట్టుకో. నిన్ను ఎవరు కట్టరు. పరిశుద్ధాత్మను ఆహ్వానించి వాక్యాన్ని పట్టుకొని నిన్ను నీవు ప్రభువులో కట్టుకోవాలని ఒక భారం, బాధ్యత, ఒక విశ్వాసము. నేను అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడాలి. చూడండి ఎటువంటి తీర్మానం. నేను దేని మీద కట్టబడాలి? నీకున్న విశ్వాసం దేని మీద కట్టబడాలని? ఈ పత్రికలో 20-21 మీరు విశ్వసించు. చూడండి, పరిశుద్ధమైంది కాదు, అతి పరిశుద్ధమైంది. మరి అతి పరిశుద్ధమైందంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మీరు విశ్వసించు. నువ్వు దేన్నైతే విశ్వసించావో, ఎవరినైతే విశ్వసించావో ఆ విశ్వసించే ఆయన ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అది కట్టుకోవడానికి సహాయం చేసేవాడు హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను ఆశ్రయిస్తే నిన్ను యేసు మీద కట్టుకోవడానికి కూడా ఆయన సహాయం చేస్తాడు. కట్టుకునే పని నీది, ఉండవలసిన ఆలోచన నీది, ఉండవలసిన నిర్ణయము నీది, తీర్మానము నీది, మనస్సు నీది, ఉద్దేశము నీది. భర్త వచ్చిందని భార్య వచ్చింది భర్త, అమ్మ బాబు వచ్చారని పిల్లలు వెళ్ళాలి కాదండి. వెళ్ళకపోతే ఇది కాదు, నీకుండాలి అంతే. నేను కట్టుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడాలి.
కట్టుకోవాలి. నిన్ను నీవు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకునే సంఘాన్ని చెప్తున్నారు ఈ మాట. మనం కట్టుకుందాం అంటలేదు. మళ్ళీ ఇక్కడ అపోస్తులు ఏమన్నాడు చూడండి, మనం కట్టుకుందాం. అపోస్తులు మళ్ళీ ఇక్కడ చూడండి, మిమ్మల్ని మీరు కట్టుకోండి. యేసుతో నీకున్న సంబంధం ఏంటో నీకు తెలియాలి, వాక్యంతో నీకున్న సంబంధం ఏంటో నీకు తెలియాలి, ఉపదేశంతో నీకున్న సంబంధం ఏంటో తెలియాలి, నీకున్న విశ్వాసం ఎటువంటిదో నీకు తెలియాలి. నేను కట్టేదా, కట్టుకున్నట్టుగా చేస్తుందా? ఒకవేళ కూలగొట్టేసుకోవాలనుకుంటే అది కూడా నీ ఇష్టమే. సామెతల గ్రంథంలో 9 మంది స్త్రీలు ఉన్నారు. అందులో ఒక ఆవిడ ఉంది. ఆవిడ గురించి సొలొమోను చెప్పాడు. ఏం చెప్పాడంటే జ్ఞానవంతురాలు అని పేరు పెట్టాడు. ఆ జ్ఞానవంతురాలు పని ఏంటంటే, ఇప్పుడు ఆ స్త్రీ అని అలంకార రూపంగా రాయబడింది, కానీ అది సంఘం గురించి చెప్పబడింది. జ్ఞానము కలిగిన సంఘం అయితే యేసుక్రీస్తు భార్య జ్ఞానవంతురాలై ఉన్నది. యేసుక్రీస్తు శిరస్సు అయితే, ఆయన శరీరం అయితే, ఆ శరీరానికి ఉన్నది ఏంటంటే జ్ఞానం. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు తన 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 ఇల్లు కట్టును. ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడకి ఆ పేరు ఉంది. సరే, ఆవిడ సంగతి తీసేయి. ఎలాగుంటుంది ఈవిడి? ఎలాగుంటుంది ఈ సంఘం? నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ జ్ఞానము కలిగిన సంఘము, ఈ జ్ఞానము కలిగిన వ్యక్తి, ఇప్పుడు నేను కట్టుకునేది కూలిపోయేదా? యేసు ప్రభు చెప్పాడు, నా మాట చెప్పున చేయువాడు బండ మీద తన 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 ఒక తాపిమేశ్వరి గారు ఇల్లు కడుతున్నాడు అనుకోండి. ఏమంటే ఇల్లు ఎవరిదంటే నాదని అండవు, ఆ సారదండి అంటాడు. మీరు ఎవరైనా ఇల్లు కడుతున్నారు అనుకో, అది మొన్న ఇల్లు కట్టారు మేస్త్రి గారు, మీ పక్కన ఉన్న ఆయన. సరే, ఎవరన్నా వచ్చి ఇల్లు ఎవరిదంటే ఏమంటారు ఆయన? లేదా వేరే వాళ్ళు ఇల్లు కడుతుంటే ఏమంటారు? నాదంటారా? నాదనరు. అది ఇప్పుడు ఆ ఇల్లు గురించి కాదు, తన ఇల్లు. అలాగే నా మాట చెప్పు చేయు ప్రతివాడు. అది కాదు అంటే సందర్భం అదే, కానీ అది లోకసు వార్త, మత్తయి సువార్త చదవండి. అది కరెక్ట్. వచ్చినంత 24 వచ్చి 7:24. కాబట్టి ఈ నా మాటలు విని, అక్కడ అక్రమము చేయవారు ఉన్నారు, ఆయన మాట వినేవారు కూడా ఉన్నారు. అక్రమం అంటే ఆయన మాట వినని వారు, ఆయన్ని ఎరగని వారు కాదు, ఆయన్ని ఎరిగిన వారు. కాబట్టి ఈ నా మాట చెప్పున చేయు ప్రతివాడును బండ మీద అది తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ రోజున స్త్రీలు కానీ పురుషులు కానీ సంఘంలో ఎవరికి వారు తమను తామును విశ్వాసముతో ప్రభువులో కట్టుకోవాలి. ఆ బాధ్యత నీదే. దైవ సేవకులు చేసే పని ఏంటంటే, దైవ సేవకులు వాళ్ళు బోధిస్తారు. దైవ సేవకులు లేకుండా బోధ ఉండదు. బోధించినప్పుడు ఆ బోధన బట్టి ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రభువులో కట్టుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే అపోస్తలుడు కూడా ఎఫెసీ పత్రికలో ఈ విషయాన్ని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రిక 4:11. చూడండి. ఇప్పుడు మనమందరం అంటే సంఘము, పౌలు చెప్తున్నారు, మనమందరము విశ్వాసులమందరము, రక్షణ పొందిన వారు అందరము విశ్వాస విషయంలో మొదటిది ఏంటి?
విశ్వాస విషయంలో యోధా పత్రికలో కూడా అదే ప్రారంభించారు. మీరు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద ఏకత్వం పొంది. ఇలా చూడండి, మొదటిది ఏంటి? విశ్వాసము. రెండోదేమో జ్ఞానం. మూడోది ఏకత్వం. నాలుగోది ఏంటంటే సంపూర్ణ పురుషులమగు వరకు. సంపూర్ణ పురుషులు అంటే సంపూర్ణ మానవుడు. సంపూర్ణ మానవుడు యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు లేరు. ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు పోలికలోనికి రావాలి. సంపూర్ణులు కావాలి అంటే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ విశ్వాసము కంటిన్యూ, రెండోది దేవుని గురించిన జ్ఞానము, మూడోది ఏకత్వము, నాలుగోది సంపూర్ణత. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. సమానం, ఈక్వల్గా రావాలి. యేసుప్రభు అక్కడ నుంచి ఉంటే ఇప్పుడు నిలబడ్డ సంఘం కూడా ఈక్వల్గా ఉండాలి. యేసుక్రీస్తు పక్కన నిలబడ్డానికి ఈక్వల్గా తయారు కావాలి సంపూర్ణతలోనికి. ఈ రోజుని 2 రోజులు ఉపవాస ప్రార్థనల యొక్క దాని సారాంశం, దాని ఉద్దేశం ఇదే. ఇక్కడున్న మీ అందరికీ తెలియాలి. దాని సారాంశం ఇదే, సరదాగా పెట్టుకున్నది కాదు. నీకున్న ఆశ, ఆసక్తి, ఆత్రము, తాపత్రయము. కొన్ని చోట్ల నేను వెళ్తూ ఉంటాను కదా, ఆ పాస్టర్ని విశ్వాసులు అడుగుతారు, ఏమన్నా ఉపవాస కూటాలు ఎప్పుడు పెడతారని అడుగుతారు. ఆత్రంగా విశ్వాసం. ఉపవాస కూటాలు పెట్టాలంటేనే సేవకుడికి తలకాయ నొప్పి. ఎందుకు తలకాయ నొప్పి? ఉపవాస కూటం పెడితే సాతాను దాడి ఎవరి మీద చేస్తా తెలుసా? జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 6-5 వచనాలు. అది ఎంత? 5 7వ వచనం. ఖడ్గమా ఎవరి మీద? కాపరి మీద ఖడ్గమా. ఇప్పుడు సైతాన్ ఎవరి మీద దాడి చేస్తుంది? పాస్టర్ని పట్టుకుంటే చాలు గొర్రెలు చెదిరిపోతాయి. ఇప్పుడు విశ్వాసిని పట్టుకుంటే ఏం జరగదు, ఒక విశ్వాసి పోతాయి, 2 పోతారు, 3 పోతారు. మరి పాస్టర్ మీద అటాక్ చేస్తే గొర్రెలు చెదిరిపోతాయి. ఎవరి దుకాణం వాళ్ళదే. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళ భజన. దాడి సాతాను సేవకుడి మీద చేస్తుంది స్టార్టింగ్. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. నేను కాపరి మీద ఖడ్గమా, ప్రవచనం యేసుక్రీస్తు గురించి. గొర్రెలు చెదిరిపోవాలంటే కాపరి మీద అటాక్ చేయాలి. అందులో బలమైన విశ్వాసి, బలహీనమైన విశ్వాసుల మీద అటాక్ చేస్తే దానికి ఏమో లాభం ఉండదు. కాపరి మీద అటాక్ చేయాలి. కాపరి గల్లంత అయిపోవాలి. గురి చూసి కొట్టాలి. ఎక్కడ కొట్టాలి? గురి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, అది బాంబేలంటే దానికి అంత ఒక ప్లాన్ ఉంటుంది. ఆ పైన వెళ్తూ ఉంటాడు, వదిలేస్తూ ఉంటాడు, దబ్ వెళ్ళిపోతూ ఉంటాయి. పైనుండి వేసేస్తూ ఉంటాడు, దానికి ముందు ప్లాన్ అయిపోతుంది. అట్లాగే చూడండి, ఈ రోజున సేవకుడి మీద దాడి జరుగుతుంది. ఆ దాడిని భరిస్తూ గొర్రెల విషయంలో క్షేమం ఆలోచించేవాడు కాపరి. 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, వాళ్ళ గురించి కన్నీళ్ళు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ పని అంతా చేస్తూ ఉంటారు. ఎఫెసీ పత్రికకు వచ్చేద్దాం మరలా మనమందరము విషయంలోనూ పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణ కలవారమగు వరకు
పరిశుద్ధులు. ఇలా చూడండి, ఇప్పుడు విశ్వాసులు సంఘంలో ఉన్నవారు వారు పరిశుద్ధులయ్యారు. పరిశుద్ధులైపోయినంత మాత్రాన యేసుక్రీస్తు ఎదుట నిలబడడానికి పనిచేయరు. వారు ఏం చేయాలి? మరలా సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణ అంటే ఇప్పుడు ఈ పని అంతా ఎవరు చేయాలి? క్రీస్తు శరీరం. అంటే క్రీస్తు శరీరం అంటే సంఘం, నువ్వు నేను. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అంటే పరిచర్య ధర్మము జరగాలి. ఇప్పుడు పరిచర్య చేసేవారు ఎవరు? పరిచర్య చేసేవారు ఎవరు? కాపర్లు, ఉపదేశకులు, సువార్థికులు, బోధకులు, ప్రవక్తలు. వీళ్ళందరూ లేకపోతే, వీళ్ళందరూ పరిచర్య లేకపోతే విశ్వాసి సంపూర్ణంగా తయారవరు. నాకు నేనే తయారైపోతాను, నాకు నేనే తయారైపోతాను, నాకు నేనే తయారైపోతాను. ఎక్కడికి తయారైపోతాం? ఈ వాక్యం ఏం చేద్దాం? ఏమండి? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందినట్లుగా గమనించాలండి. విమర్శన కాదు విషయం. వాక్యము చదవండి, గ్రహించండి, తెలుసుకోండి. తండ్రి అయిన దేవుడు తన సంఘం పట్ల ఒక కోరిక, వాంఛ కలిగి ఉన్నాడు. ఇది నీకు తెలియాలి, ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. సూలమ్మితో, ఆ సూలమ్మతి విషయంలో ఆ గొల్లవాడు అంటాడు, ఏమంటాడో తెలుసా? నేను నీ అందు ఆశాబద్ధుడినై ఉన్నాను. పరమగీతాల్లో నీ అందు నేను ఆశాబద్ధుడినై ఉన్నాను. సంఘం పట్ల యేసుక్రీస్తు ఆశ కలిగి ఉన్నాడు. ఏంటంటే, ఇదిగో నా భార్య ఎలాగ ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నాతో ఈక్వల్గా ఉండాలి. నా పక్కన కూర్చుంటే, నా పక్కన నిలబడితే ఈక్వల్గా ఉండాలి. నేను ఎలా ఉన్నానో నా భార్య అలాగ ఉండాలి. నేను ఏ మనసు కలిగి ఉన్నానో నా భార్య అలాగ ఉండాలి. నేను ఏ ఉద్దేశం కలిగి ఉన్నానో నా భార్య కూడా అదే ఉద్దేశం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు భర్త భార్య విషయంలో ఈ విషయాలు కలిగి ఉన్నాడు. తన సంఘానికి పంచధర్మము, ఈ పరిచర్లు ఇచ్చాడు. ఇప్పుడు ఇది నీకు నీ మీదే పెట్టాడు. ఇది కట్టుకోవాలని అని ఆశ నీకుంటే కట్టుకోవడానికి అప్పగించుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. కట్టుకోవాలని ఆశ ఉండాలి, కట్టుకోవాలని ఆశ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఒక ఇల్లు తయారవ్వాలంటే ఎంతమంది వర్కర్స్ కావాలి? ఎంతమంది కావాలండి? పునాదేశి కూడా వచ్చాడు, తాజ్మేస్త్రి వచ్చాడు. తాజ్మేస్త్రి పని అంతా అయిపోద్ది. తర్వాత ఇల్లు అయిపోయిందంటావా? ఇంకెవరు కావాలి? కార్పెంటర్, వడ్రింగ్ కూడా కావాలి. సరే, వడ్రింగ్ కూడా పని అయిపోయింది 2. ఇంకేంటి? వైరింగ్ చేసేవాడు కావాలి 3. అయిపోయింది. ఇంకా ప్లంబర్ కావాలి, ఇంకా ఫ్లోరింగు, ఇంకా ఏంటి దాన్ని ఏమిటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఈ పని అంతా చేసేవారు. ఇంకా పెయింటరు, ఇంకా ఇలాగ ఇప్పుడు అన్ని పనులు ఎంతమంది వచ్చి పని చేస్తే అప్పుడు ఆ ఇంటికాల కూడా గోప్రవేశం చేసుకుంటాడు. అలా కాకుండా 4 పిల్లర్లు వేసి పైన ఒక తారబలు కట్టి గోప్రవేశానికి రండి అంటే ఒకవేళ వస్తారు, ఇల్లు ఎదురని అడుగుతారు. ఇల్లేంటి ఇదే? వా ఆ వచ్చిన గిఫ్ట్ కూడా పట్టుకుని అనవసరం వేయటం, 100 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోతాడు. వాక్యమును గుర్తుపట్టి గ్రహించి నీకుగా సంఘానికి పరిచర్య. ఒక వ్యక్తి సంపూర్ణంగా ప్రభు ఎదుట తయారవడానికి. అయితే నీకు ఆశ ఉంటే ఈ పరిచర్య అంతా పరిశుద్ధాత్మ దేవుడు నీకున్న ఆశను బట్టి ఆయన నిన్ను నీ లోపల కలిగి ఆశను బట్టి ఆ పనికి కట్టుకోవాలని ఆశ ఉంది కాబట్టి ఆ పనికి ఆయన సహకరిస్తాడు. ఏం చేస్తాడు? సహకరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరుకి రాజుకి అప్పగించుకోవాలని మనసు ఉంది.
రాజుకు అప్పగించుకోవాలని మనసున్న కారణం బట్టి అక్కడ అంతఃపురంలో ఉన్నవాళ్ళు ఎవరు? ఏగే ఉన్నారు. ఏగేం అంటే వాళ్ళు నపుంసకులు. రాజు అండర్లో ఉన్న ఎస్తేరు ఏగేకి అప్పగించుకుంది. ఇప్పుడు ఏగే ఎవరికి సూచనగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు. ఇప్పుడు ఎస్తేరుని ఎవరు సిద్ధపరుస్తున్నారు? ఏగే సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సంఘాన్ని ఈ వాక్యం ద్వారా ఎవరు సిద్ధపరుస్తున్నారు? ఈ పని అంతా ఎవరు చేస్తున్నారు? దైవ సేవకుని వాక్యం ఎవరిస్తున్నారు? మధ్యలో ఉండి పరిశుద్ధాత్మ పనిచేస్తున్నారు. దైవ సేవకుడికి ఆలోచన ఇస్తున్నాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు, ఉపదేశాన్ని ఇస్తున్నాడు, ప్రవక్తల పరిచర్య ఇస్తున్నాడు, అపోస్తలుల బోధిస్తున్నాడు, ఇవన్నీ ఇస్తున్నాడు. ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే అప్పగించుకున్నారో సంఘంలో అప్పగించుకున్న వ్యక్తి కట్టడానికి ఆ బాధ్యత భారం ఉన్న వాళ్ళని అప్పగించి ఆ పని జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టడం అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఒక నడిపింపు అనేది అవసరం. 2022 ఫిబ్రవరి 26వ తారీఖున మనం నేర్చుకున్నది, దేవుడు నేర్పించింది నీకు నాకు ఏంటంటే, నీకు నడిపింపు లేకపోతే నువ్వు చేసిన ప్రార్థన కాదు అనే సంగతి. రోజు నేను ప్రార్థన చేసుకుంటానండి, ఈ టైంకి ప్రార్థన చేసుకుంటాను, ఆ టైం కుదరకపోతే మళ్ళీ సార్ ప్రార్థన చేసుకుంటాను, ఆ ఫార్మాలిటీగా చేసుకోవడానికి కాదు అది. ఇవాళ ప్రార్థన చేసుకున్నాను కొంచెం ఏదో అనేసి కాదు. ఒకవేళ నడిపింపు లేకుండా ప్రార్థన చేస్తే అది ప్రార్థన కాదు. ఒకవేళ అలాగని మనం తృప్తి పడితే దానివల్ల ప్రయోజనం ఉండదు. అవునా కదా? ఎంతమంది ఏకీపిస్తున్నారు దీని ఆలోచనని? ఏమండి, పర్లేదు, నేను బాగానే ఉన్నాను పర్లేదులే అనుకుంటుంటే అదే పెద్ద మోసం. పరిచర్య నీ మీద జరగాలంటే నువ్వు అప్పగించుకోవడం అనేది నీ తీర్మానం, నీ నిర్ణయం. పరిస్థితులు ఏమైనా వాక్యానికి అప్పగించుకున్నప్పుడు, కట్టుకోవాలని మనసు ఉన్నప్పుడు నేను కట్టబడాలి. సరే, విశ్వాసంలో ఎంతవరకు కట్టావు? నీ ఇల్లు ఎంతవరకు కట్టబడింది? ఫౌండేషన్ వరకు వచ్చిందా? పిల్లర్స్ వరకు వచ్చిందా? లేకపోతే గుమ్మాల వరకు వచ్చిందా? లేకపోతే స్లాబ్ వరకు వచ్చిందా? చెప్పగలుగుతావా? ఏమంటే పని అంతా అయిపోయిందండి, ఆ లోపల కొంచెం స్టోన్స్ వేద్దాం అనుకున్నాను. ఏ స్టోన్స్? రాజస్థాన్ ఏమంటున్నారు మా వాళ్ళు. ఏంటి స్టోన్స్ అని నాకు తెలియదులే. ఏంటి స్టోను? మార్బుల్ వేయాలనుకుంటున్నాం. అది వేస్తే పని పూర్తి అయిపోద్దండి. ఇంకా ప్రహరీ అవ్వలేదండి. ఇల్లంతా అయింది కానీ ప్రహరీ అవ్వలేదండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకోకుండా ప్రహరీ కట్టేసుకుంటారు. కారణం ఏంటి? కొంతమంది ఏంటంటే ఇల్లు కట్టేసిన ప్రహరీ కట్టుకోరు. ఇక అడ్డమని అన్నీ వస్తూ ఉంటాయి. అన్నీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ప్రహరీ ఉండి, ఇల్లు ఉండి, దానికి ఒక గేట్ ఉండి, అన్నీ ఉంటే ఏవి రావాలో అయ్యే వస్తాయి. ఏంటి చిన్నాలు? ఈఎస్ఐ హాస్పిటల్ చాలా బాగా మళ్ళీ రిపేర్ చేసి మంచిగా చేశారు. ఆ గేట్ దగ్గర పైపులు పెడతారు. మన బండి మీద వెళ్ళినా, కారు వెళ్ళినా బడబడబ శబ్దం వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ గేట్ అవతల కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఆ గేట్ దాటి లోపలికి రావు, బర్రెలు వెళ్తాయి, ఇంకా జంతువులు, పశువులు చాలా వెళ్తూ ఉంటాయి. ఎందుకు రావు? అది ఎందుకు పెట్టారు? పశువులు రాకుండా ఏం చేద్దంటే, అది పశువు ఏం చేస్తుంటే అడుగు పెట్టిందనుకో, ఆ పైపు ఇలా ఊగుతూ ఉంటుంది. నేను ఎక్కడ పడిపోతాను అనేది మళ్ళీ వెనకేస్తాను. మనుషులు పశువులు కాదు కదా, మామూలు నడిచి వెళ్ళిపోతారు. అర్థమైపోతాయి. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఇంట్లోకి పశువులు వస్తున్నా, జంతువులు వస్తున్నా ఏముండదు, మనుషులు పశువులు కలిసి ఉంటాయి. ఆ సమరయ స్త్రీ దగ్గర
ఆవిడ చెప్పింది కదా, మా పశువులు ఏ నీళ్ళు తాగుతున్నారు, నేను కూడా అదే నీళ్ళు తాగుతున్నాను. అంటే మనుషులు పశువులు తాగే నీళ్ళు ఒకటేనా? కాదు కాదు, ఇది శ్రేష్టమైన దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది శ్రేష్టమైనది, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మనం కట్టబడ్డానికి మనకు ఆశ ఉంటే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. ఈ పరిచర్య అంతా నీ మీద జరగడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చదవండి, మాట చదవండి. పరిచర్య ధర్మము, చూడండి, పరిచర్య జరగటము అది ధర్మము. ఆ ధర్మమును వక్రించకూడదు కదా. ఈ 5 రకాల పరిచర్య జరగటము దేవుని నిర్ణయము, అది ధర్మము. అవునా కదా? అది వక్రించకూడదు. పరిచర్య ధర్మం జరుగుటకును కొందరి అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరి కాపరులుగాను, కొందరు ఉపదేశకులుగాను నిర్ణయించాడు. ఎవరు పని చేసింది? నిర్ణయించింది ఏంటి? పెద్ద పాస్టర్ గారు, ఇంకో పెద్ద పాస్టర్ గారు, ఇంకో చిన్న పాస్టర్ గారునా? కాదు, తండ్రి అయిన దేవుడు తన సంఘం పట్ల ఒక ప్రణాళిక, ఒక ప్లాను కలిగి ఉన్నాడు. ఆ ప్లాను నిమిత్తము తన కుమారుణ్ణి వధించడానికి పంపేశాడు. దేవుని స్తోత్రం. ఇది అనాది కాల సంకల్పం. ఇది నిన్న నేడు కాదు. ఈ భూమి పునాదులు లేనప్పుడే దేవుడు వేసిన ప్లాన్ ఇదంతా కూడా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఇదంతా కూడా. ఈ సమయంలో అంతా లేచి నిలబడదాం. ఈ మాటలు కొద్ది సమయం ధ్యానిస్తాం.